త్రిశూల శక్తి వలయం అనేది కొన్ని రకాల సాధనలకు స్పందిస్తుంది. ఇప్పుడు త్రిశూల శక్తి వలయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? త్రిశూల శక్తి వలయాన్ని ఏదో ఒక త్రిశూలం ఉన్నది, ఆ త్రిశూలము భూమి మీదకి విసిరిపోయేది, ఎక్కడ ఉన్నది అది అన్నట్టుగా అర్థం చేసుకోవాలరా? ఆ త్రిశూలం ఇప్పుడు ఎక్కడ పడింది? హిమాలయాల్లో పడిందా, లేకపోతే ఇక్కడ రామేశ్వరంలో పడిందా, లేకపోతే ఇక్కడ సూర్యాపేటలో పడిందా అని ఆలోచించాలా? త్రిశూల శక్తి వలయం అనేది అదో ఒకానొక శక్తి ఒక ఫార్మేట్లో నిర్మాణం చేయబడినది. ఇప్పుడు మీరున్నారనుకో, ఒక్కొక్క ఋషి తను కొన్ని విషయాలని సృష్టించగలడు. ఇప్పుడు మీరు పురాణాల్లోనే ఎక్కడో మీరు వింటే దుర్వాసో మహర్షి అరటి చెట్టుని సృష్టించాడు అని అంటారు. అలానే ఇంకా కొందరు ఋషులు కొన్ని రకాల వృక్ష సంపద ఏదైతే ఉందో వాటిని సృష్టించారు. కొంత కణాద మహర్షి ఉన్నాడు అనుకోండి, కణాద మహర్షి కొన్ని రకాల కణాలని భూమి మీద సృష్టించాడు. ఆ కణాలు జీవాలుగా మారిపోయాయి. మనము ఏదో జంతువు నుంచి మనం పుట్టాము అని అంటూ ఉంటారు చాలామంది. అసలు జంతువుకి మనిషికి సంబంధమే లేదు. మనమేం జంతువు నుండి మనిషి పుట్టలేదు. మనిషి పుట్టిన తర్వాత జంతువు అనేది సృష్టించబడింది. ఎలా జంతువు సృష్టించబడింది అని అంటే, మానవ పరిణామ క్రమం మొత్తం చెక్ చేయాలి దానికి సంబంధించింది. అది మొత్తం మనం చెప్పుకోలేము. కానీ ఒకప్పుడు మానవుడు మొదటి రోజుల్లో దివ్యమైనటువంటి వాడు, అంటే పరిపూర్ణమైన ఆనందము స్వేచ్ఛ ఉన్నటువంటి ఒక ప్రాణి. అది శరీరాన్ని కూడా తీసుకోకముందు విషయం. కానీ దైవం నుండి విడిపడిన తర్వాత ఆ ప్రాణి, ఆ చైతన్యము క్రమక్రమంగా రూపాన్ని సంతరించుకుంది, అది మనిషిగా మారింది. అది రూపాన్ని సంతరించుకోక ముందు ఒక ఇమ్మీడియట్ ముందు దశ, అలానే అసలు రూపం అవసరం లేని దివ్యత్వంతోనే పరిపూర్ణంగా ఉన్న దశ, ఈ రెండింటికి మధ్యలో ఒక బిందువుని ఆలోచన చేయండి. చూడండి, దైవం నుండి వేరుపడిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి చైతన్య స్థితి, అది దైవానికి ఏమాత్రము తగ్గనటువంటి ఒక స్థితి, చైతన్య స్థితి. అది పరిణామ క్రమంలో వెళ్తూ ఇంకొక అడుగులో దానికి రూపం అవసరమైంది. అది నిలబడాలి అని అంటే ఒక రూపం అవసరమైంది, పదార్థం అవసరమైంది. రూపం కాదు, పదార్థం అనండి. పదార్థం అవసరమైంది అని ఆ చిట్ట చివరి దశ ఏదైతే ఉందో, ఆ చిట్ట చివరి దశలో ఉండగా, ఇంకప్పటికి చూడండి, ఇంకా పదార్థంగా మారలేదు. ఈ చైతన్యం పదార్థంగా మారలేదు. పదార్థంగా మారటానికి సిద్ధపడిపోయింది అనేటువంటి ఆ ఎడ్జ్ బిందు స్థానములో ఉండగా అది సృష్టి చేసుకున్నది. సృష్టి దేవుడు చేయలేదు. దేవుడు చేస్తే పరిపూర్ణంగా ఉండదు, దీంట్లో కరెక్షన్స్ ఉండవు. ఇక దేవుడు చేసుంటే మనము ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా కరెక్షన్స్ చేసుకొని దాన్ని కాపాడుకోవాల్సినంత అవసరాలు ఏం లేవు. సృష్టి ఇక పదార్థ రూపం దాల్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి మన చైతన్యమే ఈ సృష్టిని చేసింది, ఈ మొత్తం సమస్త సృష్టిని చేసింది అది. సో అందులో భాగంగా గ్రహాలు, నక్షత్రాలు, భూమి, వ్యవహారాలు అన్నీ పుట్టుకొచ్చాయి. సో అప్పటికి కూడా ఇంకా జంతువులు లేవు. ఈ చైతన్యము అనేక వేల లక్షల చైతన్యాలుగా విడివడిపోయిన తర్వాత, వేరుపడిపోయిన తర్వాత, అవి వాటి యొక్క వేరుపడినటువంటి కొన్ని వేల లక్షల ఈ చైతన్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో, పదార్థానికి
దగ్గరగా వచ్చినటువంటి చైతన్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక దశలో బలహీనపడిపోయినటువంటి ఆ చైతన్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో, చూడండి, చైతన్య పదార్థం అంటున్నాను, నేను స్పృహలోనే అంటున్నాను, చైతన్యం పదార్థం వేరు అసలు. కానీ పదార్థంగా మారడానికి దగ్గరగా ఉన్న చైతన్య పదార్థాలు కొన్ని సస్టైన్ అయ్యాయి, కొన్ని నిలబడగలిగినాయి, అవి మానవ రూపాలుగా మారాయి. కొన్ని నిలబడలేకపోయాయి, అవి నిలబడలేని బలహీన స్థితిని పొందినటువంటి ఆ చైతన్యం, పదార్థానికి దగ్గరగా వచ్చినటువంటి చైతన్యము, దానికి తగ్గటువంటి కొన్ని పదార్థాలని సృష్టించుకున్న ఈ జంతువులు. చైతన్యం తక్కువ, అవి సస్టైన్ అవ్వలేనివి, ఎక్కడో ఏదో ఒక దగ్గర పదార్థ రూపంలో నిలబడాలి కాబట్టి అవి కొన్ని రకాల జీవరాశులుగా మారిపోయాయి, అవి జంతువులు. సో అందుకే మనకి జంతువులకి పెద్ద పెద్ద వ్యత్యాసాలు ఉండవు. మనుషులు ఏవైతే చేయగలవో జంతువులు దాదాపుగా అన్నీ చేయగలవు. వాటికి మనిషికి ఉన్నట్టుగానే వాటి స్థాయిలో వాటికి ప్రజ్ఞ ఉంది. వాటికి ఇది స్త్రీ ఇది పురుషుడు అని తెలుసు. ఆ జంతువులకు కూడా అవి సంతానాన్ని పొందగలవనే విషయం వాటికి ఎవరు పాఠాలు మనకి నేర్పించినట్టుగా బోర్డు మీద పాఠాలు నేర్పించకుండానే తెలుసు. ఇది నాకు పుట్టిన బిడ్డ అని జంతువుకి తెలుసు. దాన్ని ఎవరైనా దానికి ఏమైనా ప్రమాదం వాటిల్తుందేమో అని రక్షించుకుంటూ ఉండడం తెలుసు, వాళ్ళని రక్షించుకోవాలని తెలుసు. అవి వేరే ఏ జంతువు ద్వారా ఏ తోడుతో వీటిని కన్నాయో కూడా తెలుసు దానికి. అలా ఒక సమూహంగా బ్రతకడం తెలుసు. ఒక గుంపు, ఒక జాతి జంతువులన్నీ ఒక దగ్గర సమూహంగా ఉండి పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనిషికి కూడా ఉన్న లక్షణాలు కదా. మనం కూడా గుంపుగా ఉండడానికి ఇష్టపడుతుంటాం, లేకపోతే అభద్రతకు గురవుతూ ఉంటాం. సో అలాగా మనం కూడా కొంచెం పరిచయం ఉన్న వాళ్ళతోనే కంఫర్టబుల్గా ఉండగలం, కొంత అనుబంధం ఏర్పడిన వాటితోనే కంఫర్టబుల్గా ఉండగలం. జంతువులు కూడా అంతే, రోజు కలిసే రోజు చూసే వాటితోనే కంఫర్టబుల్గా ఉంటాయి. వేరే ఏమన్నా వస్తే అరుస్తాయి, అభద్రతగా ఫీల్ అవుతాయి. సో ఇట్లా మనకి చాలా విషయాలలో జంతువులు మనకి పెద్ద వ్యత్యాసం రాలేదు. రీజన్ ఏంటి అని అంటే, అదే చైతన్యం వేరుపడుతూ ఒక బలహీన స్థాయిని చేరినవేమో జంతు సామ్రాజ్యంగా మారాయి, బలమైనటువంటి సామ్రాజ్యంగా బలమైనటువంటి చైతన్యాలుగా ఉన్నవి మనుషులుగా మారాయి. కానీ ఈ ఆధ్యాత్మిక రహస్యం తెలియక కొంత పరిశోధనలు ఏం చేశాయంటే, జంతువు నుండి మనిషి డెవలప్ అయ్యాడు అని అనుకో. జంతువు నుండి మనిషి ఏం డెవలప్ అవ్వలేదు. జంతువు సామ్రాజ్యం వేరే, మనిషి సామ్రాజ్యం వేరే. ఇప్పటికైనా సరే మనిషి తన చైతన్యాన్ని తగ్గించుకుంటే, తన చైతన్యం తగ్గిపోతే అనేక జన్మలు ఎత్తి తను కాలక్రమంలో చైతన్యము ఉద్దీపన చెందకుండా అది దిగజారిపోతే తర్వాత ఆప్షన్ ఏంటి అంటే జంతువుల్లోకి వెళ్ళిపోవటమే. ఇంకా మరి ఆప్షన్ లేదు దానికి. ఏదో ఒక శరీరాన్ని ఎంచుకుంటుంది, అది జంతువుగా వెళ్తుంది. దాన్నే తిరియగ్గా వెళ్ళిపోవటం అని అంటారు. ఎందుకు మనిషికి స్పిరిచువాలిటీ అవసరము, ఆధ్యాత్మికత అవసరము అంటే, కాలు నొప్పి తగ్గాలనో, ఉద్యోగం రావాలనో, అనారోగ్యం తగ్గాలనో ఇవి కాదు. నిజానికి మూలమైన ప్రయోజనాలు ఇవి కాదు. మూలమైన ప్రయోజనం ఏంటి అని అంటే, మళ్ళీ మనం తిరియగ్గా వెళ్ళకూడదు, పరిణామ క్రమంలో పెరగాలి తప్ప వెనక్కి రాకూడదు. పరిణామ క్రమంలో మనం ముందుకు వెళ్ళాలి తప్ప వెనక్కి రాకూడదు. కానీ మానవ జాతి ఆ పరిణామ క్రమంలో వెనక్కి వెళ్ళే దిశగా అడుగులు వేస్తుంది, వెనకకి అడుగులు వేయడం మొదలుపెట్టింది. అలా జరిగిన ప్రతిసారి కూడా ఒకసారి రాముడు వచ్చాడు, ఒకసారి కృష్ణుడు వచ్చాడు, ఇలా వాళ్ళ అవతారాలు తీసుకుని, దేవతా స్థితి పొందినటువంటి వారు అవతారాలు తీసుకుని ఇది వెనక్కి వెళ్ళకుండా ముందుకు తీసుకెళ్ళారు. ఆ ప్రభావం వలన మళ్ళీ మనము వాళ్ళు ఏదైతే గాడిలో పెట్టారో మనల్ని,
ఒక డెవలప్మెంట్ వైపు మనల్ని ఎలా అయితే గాడిలో పెట్టి వదిలేస్తే మనం అలాగ కొట్టుకుంటూ వచ్చేసాం. చాలా ఏళ్ళు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచాయి, వందల వేల సంవత్సరాలు గడిచిపోయాయి. వాళ్ళ గైడెన్స్ మనకి వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. దాని ప్రకారంగా వెళ్ళి కొన్ని వేల సంవత్సరాలు ఎలానో మొత్తానికి మనుషుల్లానే ఉన్నాం మనం చాలా వరకు. ఇక దీని యొక్క ప్రయాణము కొన్ని వందల సంవత్సరాల నుండి దీని యొక్క ప్రయాణము వెనక్కి మొదలైంది. పరిణామ క్రమంలో మనిషి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అది మీరు గమనించవచ్చు కూడా. ఎలా దీన్ని మనం వెనక్కి వెళ్ళింది అని అర్థం చేసుకోవచ్చు అని అంటే మీకే అర్థమవుతూ ఉంటుంది మీరు ఎలా ఉన్నారు అనేది. రోజు రోజుకి మానవ జీవన విధానంలో టెక్నాలజీ పరంగా డెవలప్మెంట్ జరిగింది, కానీ మానసిక స్థాయిలో ప్రశాంతతలో డెవలప్మెంట్ జరగలేదు. నిత్యము నరకములాగానే అనిపిస్తుంది తప్ప మనిషి యొక్క జీవితము అది సుఖంగా వైభవంగా అనిపించటం లేదు. నిత్యము భయంతోనే మనిషి బ్రతకడం అవుతుంది తప్ప సుఖంగా బ్రతికేటువంటి పరిస్థితి లేదు. రీజను బయట ఉండేటువంటి విషయాల కారణం కాదు. మనిషి తన పరిణామ క్రమంలో వెనక్కి అడుగేశాడు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మీరు చరిత్రలో గొప్ప గొప్ప రాజులు పేర్లు విని ఉంటారు. ఆ రాజులు అనుభవిస్తున్నటువంటి సుఖాల కంటే ఎక్కువ అనుభవిస్తున్నాం మనం ఇప్పుడు. ఒకప్పుడు ఇంతటి మెత్తటి ఒక సోఫానే ఉండాల్సి వస్తే కనీసం ఒక సామంతరాజు అయి ఉండాల్సి వచ్చేదేమో ఆయనకి. ఒక సామంతరాజు అంటే ఒక ప్రాంతం మొత్తాన్ని పరిపాలించేటువంటి ఒక రాజుకి ఈ మాత్రపు సౌకర్యం వచ్చేదేమో. కానీ ఇవాళ మనము అతి సాధారణమైన కూలీ కూడా ఒక మెత్తటి సోఫాలో కూర్చోగలుగుతున్నాడు, ఒక మెత్తటి పరుపు మీద పడుకుంటున్నాడు. ఒకప్పుడు చల్లటి గాలి రావాల్సి వస్తే గది చల్లబడాలి అని అంటే ఆ వ్యక్తికి ఒక కోట, ఆ కోట నుండి చల్లటి గాలి ఏదో ఒకటి రావటమో లేదా పక్కన ఉన్న వాళ్ళు విసురుతూ ఉండడమో, వీటి వల్ల చల్లదనం దొక్కేది. ఇప్పుడు మనము అతి సాధారణ కూలీ కూడా ఏసీ పెట్టుకుంటున్నాడు. ఇంతటి చల్లదనం వాళ్ళైతే అనుభవించలేదు, మనం అనుభవించినట్టుగా. అంటే మనము సౌకర్యాల పరంగా భౌతిక సుఖాల పరంగా రాజుల కంటే చాలా గొప్పగా ఉన్నాం. కానీ మానసికంగా సుఖంగా ఎందుకు లేం? మన సుఖం మానసికమైనటువంటి శాంతి, మనశ్శాంతి, ప్రశాంతత విషయంలో మాత్రమే మనము వెనుకబడిపోయాము. కారణం ఏంటి అని అంటే ఒత్తిళ్ళు ఇవన్నీ మనం చెప్తాం, కానీ నిజానికి పరిణామ క్రమంలో వెనక్కి వచ్చాం. అందుకని సౌకర్యాలు లేని రోజుల్లో వాటిని ఏర్పరచుకునే క్రమంలో చాలా అవస్థపడైన వాళ్ళు సుఖంగానే ఉన్నారు మానసికంగా. మనము అన్నీ ఉన్నా సుఖంగా లేము. రీజను మనం పరిణామ క్రమంలో వెనక్కి వస్తున్నాము. వాళ్ళు కాస్త బెటర్గా ఉన్నారు, అప్పటికి దానికి ముందు ఇంకా కొంచెం బెటర్గా ఉన్నారు, అంతకుముందు ఇంకా బెటర్గా ఉన్నారు. ఆది మానవుడు కూడా మనకంటే బాగుండి ఉంటాడు మానసికంగా. వస్తువులు సౌకర్యాలు ఉండకపోవచ్చు, కానీ మానసికంగా మనకంటే చాలా ధైర్యంగా ఉంటాడు. ఇప్పుడు మనం ఇంటెనకాల చెట్లలోకి వెళ్ళాలంటేనే గజగజలాడతాం. వాడు అడవిలో పోట్లాడి ఏదైనా చేసి ఆహారం సంపాదించుకునే చాకచక్యము, ధైర్యము, సాహసము ఉన్న మనుషులు. ఇప్పుడు మనలో అసలు సాహసం అనేదే లేదు. ఎంత భయం అంటే సరిగ్గా ఇంటి మూడు చుట్లలో రాత్రిపూట ఏదైనా చిన్న శబ్దం ఆ పక్క బజార్లో నుంచి వచ్చినా మనకు భయం వేస్తుంటుంది. గట్టిగా ఒక 5 నిమిషాలు కుక్క అరుస్తూ ఉందంటే కూడా ఎందుకు అరుస్తుందో అని భయం వేస్తుండే పరిస్థితి వచ్చింది. కానీ ఆది మానవుడు పక్కనే పులున్నా, తోడేలే ఉన్నా, అది చంపుకు తినగలిగేదే అని ఉన్నా కూడా దాన్ని దాన్ని సంహరించగలను అనే ధైర్యంతో అడవికి వేటకెళ్ళేవాడు. కానీ మనలో ధైర్యం పోయింది. మానసిక శాంతి లేదొకట, 2 మనకి ధైర్యం పోయిందా. ఈ ధైర్యం పోయినంత దానివల్లనే మనం ఏం చేస్తున్నాము, బాగా కూడగట్టేసుకోవాలి. ఎందువల్ల అంటే భయం వల్ల. గడిచిపోవడం గురించి మనం గడుస్తుంది చక్కగా, దానిని ఎంజాయ్ చేయటం మానేసాం. భవిష్యత్తులో ఏమన్నా అయితే
ఏదైనా పెద్ద రోగం వస్తే చుట్టూ ఉండే వాళ్ళకి ఎంతమందికి క్యాన్సర్ రావట్లే, మనకే వస్తే మనకి డబ్బు ఎట్లా? అలా మనము ఇఫ్ ఇన్ కేస్ అనే దాంట్లో పడిపోయాం. సో అభద్రత, ఒకటి అశాంతి, 2 భయము, 3 అభద్రత. ఇవి మనిషిని పరిపాలిస్తున్నాయి. ఇవి వేటికి ఉంటాయి అసలు ఈ లక్షణాలు అని అంటే జంతువుకు ఉంటాయి. సహజంగా జంతువుకి ఉండేటువంటి ఈ అభద్రత, అశాంతి, భయము అనేటువంటిది జంతు ప్రవృత్తి అంటారు వీటిల్ని. ఇవి ఎవరికైతే ఉంటాయో వాళ్ళలో జంతు ప్రవృత్తి ఉంది అని అర్థం. సో ఇప్పుడు మనం చూడండి, జంతు ప్రవృత్తికి చాలా దగ్గరగా ఉన్నాం. మనం జంతు ప్రవృత్తికి దగ్గరగా ఉన్నాం. మనము ఏళ్ల తరబడి అదే ప్రవృత్తిలో గడిపినప్పుడు మన జీవం ఏమవుతుంది? మన జీవము చాలా క్రియేటివ్. మీరు ఎట్లుంటే అలాగా అది ప్రవర్తిస్తూ ఉంటుంది. మన జీవము ప్రజ్ఞని ఆధారం చేసుకుని బ్రతుకుతుంది. ఈ ప్రజ్ఞ ఏం చేస్తుంది? ఈ మనిషి జంతు ప్రవృత్తితో ఉన్నాడు కాబట్టి ఈ జంతు ప్రవృత్తి ఉన్నటువంటి ఈ మనిషి తర్వాత ఈ శరీరం వదిలేసిన తర్వాత ఏమవ్వాలి అని అన్నప్పుడు మనము ఆ ప్రవృత్తికి దగ్గరగా ఉండే జీవరాశుల్లోకి వెళ్ళిపోతాం. భయపడకండి, మీరు జంతువుల్లోకి వెళ్ళారు, మళ్ళీ మనుషుల్లోకి వెళ్తారు. ఎందుకంటే మనిషి ఆల్రెడీ జంతువులాగా అయ్యాడు కాబట్టి పెద్దగా రూపం మారదు. అవి కొంచెం బెటర్గా అయ్యాయేమో. చాలా రకాల కుక్కలు ఇండ్లలో పెరిగి మనుషుల కంటే బెటర్గా పనిచేస్తున్నాయి. వాటికి వాళ్ళ యజమానిని ఏమన్నంటే కయ్యని ఎగిరే ధైర్యం ఉంది. అవతల వాడు పెద్ద శరీరం ఉన్నవాడైనా తుపాకే పట్టుకొని ఉన్నా సరే రోజు అన్నం పెట్టిన ఆ ఇంటి యజమానురాలు లేదంటే యజమానిని మనము పొరపాటున ఏదన్నా మాట అనబోయినా కూడా ఈ కయ్యని ఎగరగలవు. తుపాకీ వాడి చేతిలో ఉందని భయపడదు. వాడు చాలా పెద్ద శరీరం అని ఏం భయపడదు, ఎగురుతుంది. దానికి ధైర్యం ఉంది, పోరాడే శక్తి ఉంది. అలానే అభద్రత ఏం లేదు. వాళ్ళు జస్ట్ దగ్గరికి పిలిచి ఇలాగంటే చాలు సుఖపడిపోతుంది, హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. దానికి అసలు భయమే లేదు. ఎందుకనంటే వీళ్ళు నన్ను చూసుకుంటున్నారు అని. ఈ 3 లక్షణాలు కనీసం మనకున్నా సరే మనం ఉద్ధరించబడతాం. ఎందుకనంటే ఇప్పుడు నా యజమాని నా అనుకున్న వాళ్ళ కోసం కనీసం నువ్వే పోరాడలేని దిగజారిన స్థితిలో ఉన్న నీవు కొంచెం ధైర్యం పెంచుకో. అభద్రత ఏం లేదు. దానికి ఒక పూట అన్నం పెట్టేసాడు. నాకు ఆ టైంకి అన్నం పెడుతుంది కై ఒకసారి కుక్ అన్నదంటే వచ్చి అన్నం పెడతారు. నాకు ఇంకేం బాధ, బిందాస్. మీరు కొద్దిగా ఉండండి అట్లా. నాకు ఒక 10 ఎకరాల పొలం ఉంది, లేదు నాకు ఈ ఉద్యోగం ఉంది, ఏది ఎటుపోయినా ప్రశాంతంగా నాకైతే తిండికి బట్టకి ఉండటానికి లోటు లేదు, ఎందుకు నేను అనవసరంగా భయపడాలి అని కనీసం దానికి ఆ ఉన్న విచక్షణ మనం కూడా ఉపయోగించిన మనం బాగుంటాం. మనం వాటిలాగా మనశ్శాంతిగా ఉండాలి. ఒక యజమాని ఆ కుక్కని ఇలాగా నిమిరి ఇలా అనగానే హాయిగా అని పడుకుంటుంది హాయిగా. మనకు కూడా మన దైవం మనతో ఉంది, గురువు మనతో ఉన్నాడు, మనకెందుకు అనవసరమైనటువంటి బెంగ అనే కనీసపు స్పృహ నీలో కలగకపోవడం వల్ల కనీసం దానంత బెటర్గా కూడా లేవు. ఆ కారణంగా మనము నాకు తెలిసి తర్వాత జంతు సామ్రాజ్యం కూడా స్ట్రైక్స్ చేసే అవకాశం ఉండదు. వాళ్ళు కూడా ప్రతిఘటించవచ్చు. ఎందుకనంటే నువ్వు వచ్చి మా శరీరాల్లో చేరి మమ్మల్ని చెడగొట్టకరా అనొచ్చు. మన వాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకు కూడా పిసినారితనం నేర్పించారట. వాళ్ళు ఇంతకుముందు వారం అంతా కష్టపడి వీకెండ్లో వచ్చిన డబ్బులతో సంతోషంగా గడిపేవాళ్ళట. కానీ మన వాళ్ళు ఇళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత రూపాయి పోగేయటము, అసలు తినేది కూడా వారానికి 10 రోజులకు ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ పాచిపోయిందే తినేయటము, ఇట్లా
అలవాటు చేసి వాళ్ళని మార్చారట. అట్లానే మనం ఈ జీవస్థాయి తగ్గిపోయిన మనము రేపొద్దున జంతువుల్లోకి వెళ్తుంటే అవి కూడా ప్రతిఘటించవచ్చు, ధర్నాలు చేయొచ్చు. ఎందుకనంటే వచ్చి నువ్వు మమ్మల్ని జరగొడతా, నువ్వు వద్దు అనొచ్చు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? అప్పుడు మళ్ళీ మనం పోయి ఇటే దిగజారినటువంటి శరీరాలు, దిగజారిన వాళ్ళ లాంటి ఒక తత్వం ఉన్నటువంటి గర్భాలని ఎంచుకొని మనం మళ్ళీ మనుషులుగానే పుడతాం, ప్రాబ్లం లేదు. కానీ ఈ మనిషి ఇంత భద్రతలో, ఇంత బాధలో, ఇంత భయములో ఇలానే ఎన్ని జన్మలు ఎత్తి ఎన్ని జన్మలు ఇలానే అవస్థపడాలి. ఈ స్పిరిచువాలిటీ ఎందుకోసము అని అంటే ఈ అవస్థ పడకుండా ఉండడం కోసం, ఈ అవస్థ నుంచి మనము అధిగమించడం కోసం. మనము మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ లక్షణాలను బట్టి చూస్తుంటే మనం పరిణామ క్రమంలో వెనక్కి వెళ్తున్నామన్న విషయం మనకు అర్థం అవుతుంది. కనీసం బెడ్ మీదకి రాత్రి వెళ్ళి పడుకుంటే నిద్ర పట్టని పరిస్థితి ఏర్పడింది. అంతకంటే ఇంకేం కావాలి? మనిషి నరకాన్ని అనుభవించడానికి అంతకంటే ఇంకేం కావాలి? నిద్ర పట్టకుండా అటు ఇటు పొర్లి నరకయాతన పడి ఎప్పుడు తెల్లారుతుందా అని 2 గంటలకే లేచి ఒకసారి బయటికి చూసి ఇంకా తెల్లారలేదా అని చీకట్లు వదులుతుంటే అమ్మయ్య అని ఒక ధైర్యం వచ్చి ఈ రాత్రి అంతా ఒక భయంలో బ్రతికి, ఇంతకంటే నరకం ప్రత్యేకంగా మనిషికి ఏం అవసరం ఉంటుంది? ఈ స్థితి దేనివల్ల ఏర్పడింది అని అంటే విషయాల వల్ల కాదు. మనం అసలు ఏం చేసామని అంతగానో నలిగిపోవటానికి. మనమేమన్నా సరే, మనం ఏదన్నా పోట్లాడి కొట్లాడి మనమేమన్నా 100,000 కోట్ల రూపాయలు సంపాదించేటువంటి పనులు ఏమన్నా చేసామా? సరే, చెడ్డ పనులే అనుకోండి, పోనీయండి, చెడ్డ పనులే చేసి మనం ఏమన్నా డబ్బులు సంపాదించి కూడబెట్టున్నామా? లేదు, గొప్ప గొప్ప కార్యాలు చేసి నలుగురు ద్వేషిస్తున్న మనం ఉద్యమకారుల్లాగా గొప్ప గొప్ప పనులు ఏమైనా సాధించామని నలిగిపోయామా? అటు దొంగమి కాదు, ఇటు దొరలము కాదు. ఏం చేసామని నలిగిపోతున్నాం మనం? అసలు ఏం చేసామని మనము నిద్రపట్టనంత దుస్థితిలోకి వెళ్ళిపోయాం. రాజ్యాలు వెళ్తున్నటువంటి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఊపిరి మెసల్ని పనుంది, ఆయనకి నిద్ర పట్టడంలే. రేపొద్దున పరిస్థితి ఆలోచిస్తే నాకు భయంగా ఉంది, రేపొద్దున యుద్ధం వచ్చే అవకాశం ఉంది, ఎలా దేశాన్ని కాపాడుకోవాలి, ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితులు ఉన్నాయి, ఎలా కాపాడుకోవాలి, నేను చేసిన ఈ పరిపాలనలో ఈ పొరపాటు జరిగింది, దీన్ని ఎట్లా రికవర్ చేయాలి అని చెప్పి మనకు ఆలోచనలు చేయటానికి మనం అంత చేసిన పని ఏముంది అసలు? అయినా కూడా మనకి ఎందుకు మరి ఏం చేసామని మనం అంతగానో ఇదైపోతున్నాము అని అంటే మనం పరిణామ క్రమంలో వెనక్కి వచ్చాము. త్రిశూల శక్తి వలయము ఎందుకు సృష్టించబడింది అని అంటే పరిణామ క్రమంలో మనిషి వెనకకి పడిపోతూ ఉన్నటువంటి ఈ మానవ జాతిని రక్షించటం కోసం ఒక అవతారం భూమి మీదకి రావాలి. ఆ అవతారము మానవ రూపంలో ఉంటే దానికి కొన్ని హద్దులు ఉంటాయి, కాబట్టి మానవాతీత రూపంలో కావాలి అని ఆ శక్తి భూమి మీదకి దిగింది. దానికి మనము త్రిశూల శక్తి వలయము అని పెట్టుకున్నాం పేరు. అని అదొకనొక అవతారం లాంటిది. అది శరీరం లేకుండా వచ్చింది. శరీరంతో ఉంటే మళ్ళీ చచ్చిపోవాల్సిన అవసరం వస్తుంది, శరీరం వదలాల్సిన అవసరం వస్తుంది. మనం ఎంత భక్తితో ఎంత చెప్పుకున్నా శ్రీకృష్ణుడు శరీరపరంగా వెళ్ళిపోయాడుగా, రాముడు శరీరపరంగా భూమి మీద లేడు కదా, శరీరంతో పాటుగా భూమి లేడు కదా. అలా శరీరం ఉన్నప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇంతకాలానికి మళ్ళీ వెళ్ళిపోవాలనో ఏదో ఇతరత్ర కొన్ని పనులు చేయలేము, కొన్ని వీలు పడవు. అందుకని ఈ లిమిటేషన్స్కి అతీతంగా ఉండాలి. కాబట్టి త్రిశూల శక్తి వలయము అనబడేది ఏదైతే ఉందో అది ఏదో ఒక దగ్గర పాతేసే త్రిశూలం కాదు, అది ఒక ఆవరణ. అంతటా విస్తరించిపోయి ఎలా అయితే మబ్బు ఎలా విస్తరించిపోయి ఉన్నదో, వ్యాపించి ఉన్నదో, ఆకాశం ఎలా అయితే వ్యాపించి ఉన్నదో, ఆ యొక్క శక్తి అలా అంతటా వ్యాపించే
ఒక అవతారం భూమి మీదకి వచ్చింది. అది జేజీ అనేటువంటి ఒక దేవత స్థితిని పొందిన ఒక యోగిని ద్వారా ఆ సృష్టి జరిగింది. ఎందుకు జేజీ గొప్పది, దేవతల కంటే గొప్పది? ఎందుకు అంటే పోలికలు కాదు, ఎక్కువ తక్కువ అని చెప్పటం కాదు, కానీ మనము ఆమె వైభవాన్ని చెప్పుకోవటం కోసం మనం ఆ మాట వాడుతున్నాం. ఎందుకు జేజీ అంత గొప్పది అని అంటే, జేజీ ఒకప్పుడులా ఫలానా శివుడి అంశగా భూమి మీదకి రాలేదు, విష్ణువు యొక్క అంశగా భూమి మీదకి రాలేదు, అవతారంగా భూమి మీదకి రాలేదు. జేజీ భూమిపై పుట్టిన మనలాగే బ్రతికి మనలాంటి పరిస్థితులని ఎదుర్కొని, ఇంతకంటే కఠినమైన పరిస్థితులను కూడా ఎదుర్కొని, మానవ పరిణామ క్రమంలో వెనకకి దిగజారిపోతున్నటువంటి చైతన్యాలతో పాటుగా అది వెళ్లకుండా ఆమె తన చైతన్యాన్ని తిరుగు ప్రయాణం పంపించుకొని వెనక్కి వెళ్లకుండా అధిరోహించే వైపుగా తనని తీర్చిదిద్దుకున్నది. కాబట్టి మనిషిగా ఉండగా మానవుడి యొక్క చైతన్యము ఏ స్థితికి దిగజారిపోతుందో తనకు తెలుసు. కాబట్టి ఏ ప్రవర్తన వల్ల తను అలా దిగజారిపోతాడో తెలుసు. కాబట్టి ఇక్కడే పుట్టి ఈ పరిస్థితులను ఎదుర్కొని తను అత్యున్నతమైనటువంటి పూర్ణత్వాన్ని పొంది దేవతా స్థితిని కూడా పొందిన కారణంగా జేజీకి ఈ భూలోకములో భూమిపై మానవుడి యొక్క సమస్త విషయాల గురించి అవగాహన ఉంది. అలానే దేవతా స్థితిని పొందిన కారణంగా ఆ యొక్క అశరీరమైనటువంటి దేవతా స్థితులు ఎలా ఉంటాయో ఆమెకు తెలుసు. కాబట్టి తనకున్నటువంటి ఆ సామర్థ్యముతో తన టర్న్ వచ్చినప్పుడు ఆమె మళ్ళీ శరీరముతో పుట్టకుండా, తన శక్తిని లిమిటేషన్స్లో పెట్టుకోకుండా, మనిషిగా పుట్టకుండా తను ఒక త్రిశూల శక్తి ఆవరణగా పుట్టింది. రాముడికైనా కృష్ణుడికైనా ఇతరత్ర దేవీ దేవతలకైనా సరే మళ్ళీ వాళ్ళ టర్మ్ వచ్చినప్పుడు పుట్టాల్సి వస్తుంది. రాముడికి కూడా తెలుసు మళ్ళీ మనిషిగానే పుడితే పని జరగదు అని. అందుకే మహత్వము పూర్ణత్వము పొందిన వాళ్ళందరికీ రాముడు అత్యుత్తమమైనటువంటి గైడెన్స్ ఇస్తున్నారు. వాళ్ళకి మీరంటూ మళ్ళీ పుట్టాల్సిన టర్మ్ వచ్చినప్పుడు మీరు మనిషిగా పుట్టకండి అని గైడ్ చేస్తున్నాడు ఆయన. సహజంగా అయితే ఇప్పటి వరకు ఏం జరుగుతూ వచ్చిందంటే, రాముడు త్రేతాయుగంలో పుట్టాడు, కృష్ణుడు ద్వాపర యుగంలోనూ పుట్టాడు. మనకి కృష్ణుడు జస్ట్ కలియుగం ఎంటర్ అయ్యే ముందు ఆయన అవతార సమాప్తి చేసేసాడు. ఆ కృష్ణుడు మళ్ళీ పుట్టాడు వెంటనే. ఎక్కడ పుడతాడు అని అంటే, ఈ అనంతమైన విశ్వములో మన భూమి ఒక్కటే కాదు ఉన్నది, అనేక కోట్ల జీవాలు నివసించేటువంటి సృష్టి ఈ అనంత విశ్వంలో ఉన్నది. ఇప్పుడు ఈ అనంత లోకాలలో ఎక్కడైతే త్రేతాయుగం నడుస్తుందో, ద్వాపరయుగం నడుస్తుందో, ఆ ద్వాపరయుగం నడుస్తున్న ప్రాంతంలో మళ్ళీ కృష్ణుడు పుట్టాడు. అక్కడ ఎక్కడైతే త్రేతాయుగం నడిచేటువంటి లోకము జరుగుతుందో అక్కడ మళ్ళీ రాముడు పుట్టాడు. ఇలా వాళ్ళు అక్కడ శరీర రూపాలు మారుతాయి, కానీ మళ్ళీ అక్కడ పుడుతున్నారు. అక్కడ ఆ జాతి యొక్క ఉద్ధరణ కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇలా మళ్ళీ మనకి ఇప్పుడు ఈ త్రేత ద్వాపర యుగాలు అయిపోయే కలియుగము ఇవి గడిచిపోయేటప్పటికి మళ్ళీ త్రేతాయుగం వచ్చేటప్పటికి మళ్ళీ రాముడు పుట్టాలి, ద్వాపర యుగం వచ్చేసరికి మళ్ళీ కృష్ణుడు పుడతాడు ఈ భూమి మీదనే. ఇలా సైకిల్ జరుగుతూ ఉంటుంది. అలా వాళ్ళ బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు.
అలా జేజీ దేవతా స్థితిని పొందిన కారణంగా తన టర్న్లో భూమిపై మనిషిగా పుట్టాల్సి రావటం వల్ల శ్రీరామచంద్రుడి యొక్క గైడెన్స్తో తను మళ్ళీ మనిషిగా భూమి మీదకి వెళ్ళకు, ఒక శక్తిగా వెళ్ళు అనేటువంటి ఆ గైడెన్స్ ఇవ్వడం వల్ల జేజీ తన శరీరంతో కాకుండా అశరీరాలుగా త్రిశూల శక్తి వలయంగా ఈ భూమి మీదకి వచ్చేసింది, తన శక్తిని పంపింది. ఇప్పుడు ఇది ఏ విధమైనటువంటి కాంబినేషన్లో ఈ త్రిశూల శక్తి వలయం సృష్టించబడింది అని అంటే, జేజీకి మానవుడి యొక్క స్థితిగతులు తెలుసు, వాడి యొక్క చైతన్య స్థితి తెలుసు, దేవతల యొక్క స్థితి తెలుసు. మన నుండి వెలువడే ఉద్భవించే ఆ యోగ శక్తికి ఆ త్రిశూల శక్తి వలయం స్పందిస్తుంది. అది ఆకాశం వ్యాపించినట్టే ఉంది, గాలి వ్యాపించినట్టే వ్యాపించున్నది, కానీ స్పందన తను అది రియాక్ట్ అవ్వదు, మనకి రెస్పాండ్ అవ్వదు. మనము ఒక సర్టెన్ ప్రాసెస్ల ద్వారా అది రెస్పాండ్ అయ్యేలాగా మనం చేసుకోవటం మన బాధ్యత. అదే ఈ త్రిశూల సాధనలన్నీ కూడా. ఇది ఆ త్రిశూల శక్తి యాక్టివ్ మోడ్లో ఉంచటం అనేది మనిషి యొక్క బాధ్యతే. ఎవరైతే ఈ భూమిపై పరిణామ క్రమంలో ఒక అడుగు ముందుకు వేస్తారో వాడికి మాత్రమే ఈ విషయం తోస్తుంది, ఆలోచనకు వస్తుంది. ఇంకొకటికి ఆలోచన రాదు. అందుకే ఆధ్యాత్మికతలు అన్నీ చూడండి ఎక్కడి వరకు ఆగిపోయాయి అంటే కేవలం వాళ్ళ స్వప్రయోజనాల దగ్గర ఆగిపోయాయి. వాళ్ళ సొంత ప్రయోజనాలు దక్కే విషయం వరకే ఆధ్యాత్మిక సాధనలు ప్రయత్నాలన్నీ ఆగిపోయాయి. ఇప్పుడిక వాళ్ళ సొంత ప్రయోజనం కోసం చేసేటువంటి సాధనలు వ్యవహారాలు వాళ్ళకి కూడా ఉపయోగపడవు. ఇక కాలం మారింది. ఎవరైతే దేవతా లక్షణమైనటువంటి యోగి లక్షణమైనటువంటి పరోపకారము అనేటువంటి వైపుగా ఎవరికైతే దృష్టి ఉంటుందో వాళ్ళకి త్రిశూల శక్తి వలయం స్పందించడం మొదలు పెడుతుంది. ఎందుకంటే దేవత లక్షణం ఏంటి అని అంటే మానవ జాతికి ఉపకారం చేయటము. యోగి యొక్క లక్షణం ఏంటి అని అంటే మానవ జాతికి ఉపకారం చేయటము. తన కోసము కాదు, ఎదుటివాడి కోసం ప్రార్థించిన వాడి హృదయం చాలా దైవికంగా మారిపోతుంది. తన కోసం కాదు, తన చుట్టూ ఉండే వాళ్ళ కోసము అడిగిన వాడి యొక్క మనస్సు చాలా పవిత్రమైపోతుంది. అటువంటి హృదయము, అటువంటి మనసుకి త్రిశూల శక్తి వలయం స్పందిస్తుంది. ఎందుకనంటే దేవతా లక్షణానికి ఎవరైతే అనుగుణంగా ఉన్నారో వాళ్ళకే అది స్పందించడం మొదలు పెడుతుంది. అందుకే ఈ పరిణామ క్రమంలో వెనక్కి పడటము అంటే అభద్రత, భయము, అశాంతి అనేటువంటి లక్షణాలని పెంచి పోషించే విధంగా కాకుండా మనము దివ్యత్వము, దైవిక స్థితి, ప్రేమ అనేటువంటి విషయాలని పెంచే దిశగా మనం అడుగు వేసినప్పుడు మనము ముందుకు వెళతాము, వెనక్కి రాము. ఎవరికైతే ఈ ప్రేమ, దివ్యత్వము, శాంతి అనేటువంటి విషయాలపై అవగాహన ఉంటుందో వాళ్ళు తన చుట్టూ ఉండేటువంటి విషయాల పట్ల కూడా అట్లా వ్యవహరిస్తారు. ఎవరైతే అభద్రత, భయము, అశాంతితో గురై ఉన్నారో, వెనక్కి వస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ స్వార్థము అనే ఈ లక్షణాల వల్లే వాళ్ళు స్వార్థపరులుగా మారిపోతూ ఉంటారు. మనకి ఈ యొక్క దైవ ప్రణాళికలో ఉన్నటువంటి వారందరూ సహాయంగా ఉంటారు. మీరు ఎంత సరి చేసుకుందామని ప్రయత్నం చేసినా మానవ ప్రయత్నంతో మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు అశాంతినే మిగులుస్తాయి తప్ప మీకు సుఖాన్ని ఇవ్వవు. ఇప్పటి వరకు మీరు అన్నీ చక్కబెట్టుకోవాలనే ప్రయత్నంలో మీరు చేస్తున్నటువంటి ఈ పరుగులో మీరు అలసిపోయారు తప్ప సుఖపడట్లేదు కదా. ఒక్కసారి ఇటు నుంచి అటు అడుగు వేయటం మొదలుపెట్టండి. వెనక్కి పడుతున్న ఈ అడుగుని ముందుకు వేసే ప్రయత్నం చేయండి. మీరు ఇప్పుడు జీవిస్తున్న జీవితం కంటే గొప్ప జీవితాన్ని జీవిస్తారు. నేను దాంట్లో ఖచ్చితమైన హామీ ఇవ్వగలను. మీరు అనుకుంటున్నారు నా స్వార్థం కోసమే నేను చేస్తుంటేనే కనీసం నేను బాగుంటానేమో అని అనుకుంటున్నారు. కాదు,
మీరు నలుగురు కోసం అడుగు వేయటం మొదలుపెట్టండి, మీకోసం మీరు చేసే ప్రయత్నంలో పొందేదానికంటే ఎక్కువ పొందుతారు. ఈ త్రిశూల శక్తి వలయము ప్రసవించినటువంటి జేజీ, అలానే దానిని సంరక్షించుకుంటున్నటువంటి గణము, జేజీ యొక్క గణము, దేవి సమూహము, యోగిని సమూహము, ఈ త్రిశూల గణము అన్నీ కూడా ఆ వైపుకు అడుగు వేసే వాళ్ళ కోసం పరిపూర్ణమైన రక్షణనివ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందుకనే త్రిశూల గణములోకి చేరండి. త్రిశూల శక్తి వలయాన్ని ఉద్దీపన చెందే వైపుగా మీరు ప్రయత్నం మొదలుపెట్టండి. ఈ సాధారణ జీవితపు ఆలోచనలని మీరు నమ్మకండి. ఈ సాధారణపు భయాలలోకి పడిపోకండి. మీ జీవితం ఇంకా మెరుగుపడుతుంది. మీరు ఒక్కసారి విదిలించుకొని మీ నిస్వార్థమైన స్థితికి మీరు చేరండి. అది మీకు పరిపూర్ణంగా సహాయంగా మారుతుంది. ఈ భయం వదలండి. ఈ భయం ఉన్నంత కాలము, బ్రతుకుకు సంబంధించిన భయం ఉన్నంత కాలము మీరు బ్రతకలేరు. బ్రతుకు ఇంకా బరువుగా మారుతుంది. ఇది ఈ జన్మే కాదు, ఏ జన్మైనా సరే. ఈ త్రిశూల్ మిషన్లో ఇది చాలా ముఖ్యమైనది. జెనెటికల్గా మీరు పాడైపోతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. జన్యుపరంగా మీ భయం ఏదైతే మోస్తున్నారో, జీవితానికి సంబంధించిన భయం ఏదైతే మోస్తున్నారో, ఆ భయం వల్ల జన్యుపరంగా మార్పు వస్తుంది. మీరు మీ భయాన్ని మీ తరాలకు ఇస్తున్నారు. మీరు తర్వాత తరాలకు కూడా భయాన్ని ఇస్తున్నారు. జన్యుపరంగా మీరు పిల్లలకి ఏమి ఇచ్చారంటే అశాంతిని ఇచ్చారు. ఇది మహాపాపం. ఈ పాపాన్ని కడుక్కోవాల్సిన సమయం వచ్చింది. మీకే తెలియకుండా మీరు ఆ పాపాన్ని మీరు తర్వాత తరాలకు పంచారు. ఇక భూమి మీద ఎన్ని కొబ్బరికాయలు కొడితే పుణ్యం వస్తుంది, ఎన్ని పొర్లు దండాలు పెడితే పుణ్యం వస్తుంది, ఎన్ని నామాలు తిరగని దిద్దుకుంటే మనకి పుణ్యం వస్తుంది. ఎందుకంటే మీరు ఇవ్వాల్సిన చెడు ఇచ్చారు భవిష్యత్ తరాలకి. దానికి పరిహారం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. మార్గం చూపిస్తుంది జేజీ. మార్గము ఎలా పరిహారం చేసుకోవాలో మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గాన్ని అనుసరించి ప్రయాణం చేసే వాళ్ళకి ఆమె రక్షణగా ఉంటుంది. మనకి దేవీ దేవతలు లేరా అండి? మనకి ఇంతమంది దేవతలు ఉన్నారు, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, మళ్ళీ వాళ్ళు చేయని రక్షణ ఈమె చేస్తుందా అంటే ఈమె మనిషిగా పుట్టింది, అట్నుంచి ఇక్కడికి రాలేదు. దేవీదే దేవతల్లాగా అక్కడి నుంచి ఇటు పుట్టలేదు. ఇక్కడ పుట్టి దేవతగా మారిన ఆమెకి మనతో చాలా దగ్గర అనుబంధం ఉన్నది. అందువల్ల మనల్ని బాగా రక్షించగలదు. నువ్వు తొందరగా కనెక్ట్ కాగలవు. నువ్వు దేవతనే కనెక్ట్ కావాలి అని అంటే నీ స్థాయి సరిపోదు. నువ్వు అకుంఠితమైనటువంటి ఒక రామదాసు లాగానో ఇంకెవరో వీళ్ళలాగానో నువ్వు తపస్సు చేయాలి. ఎందుకంటే నువ్వు దేవతా స్థితి పొందడానికి. కానీ మనిషిగా పుట్టిన జేజీకి తెలుసు నువ్వు ఏంటి అనేది. నువ్వు చేసే కొంత ప్రయత్నానికి తను వెంటనే సహాయం అందించగలదు, వీడు సరిగ్గానే ఉన్నాడు అని. కాబట్టి ఆమె రక్షణ వేగంగా అందుతుంది. దేవీ దేవతల రక్షణ మనకంత వేగంగా అందకపోవచ్చు. అందుకని జేజీ ఒక మార్గము చాలా మానవాళికి చాలా ప్రయోజనకరమైన మార్గము. తను అనేక విషయాలు చెప్పదలుచుకుంది. దానికి తగ్గట్టుగా జీవించే వైపు సిద్ధంగా ఉంటే సరేనా?